నమస్తే. ఆదివారం అతిథి కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రతిభ. కళని కళాకారుల్ని ప్రోత్సహించాలనే తపనతో ఎందరో ఆదర్శంగా నిలుస్తున్న కళాకారుల్ని మీకు పరిచయం చేసి వారి జీవిత విశేషాలను తెలియచేసి కాస్త ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ని మీకు అందించే కార్యక్రమమే ఆదివారం అతిథి. సినీ ఇండస్ట్రీ అంటేనే క్రియేటివిటీతో కూడిన కాంపిటీషన్ వరల్డ్. ఇలాంటి వరల్డ్లో ప్రయోగం చేయడం అంటేనే కాస్త రిస్క్. అలాంటి రిస్క్ని ఇష్టంతో చేసి ఎన్నో సక్సెస్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. తీసింది కొన్ని సినిమాలైనా తనకంటూ ఒక సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఇవాల్టి మన ఆదివారం అతిథి. నమస్తే అండి. ఆదివారం అతిథి కార్యక్రమానికి స్వాగతం. సో సాహసం మూవీ సక్సెస్ అయింది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొక్కు కూడా తీర్చుకున్నట్లున్నారు. అవునండి. టాక్ ఎలా ఉంది? చాలా బాగుందండి. టాక్ చాలా బాగుంది. ప్రతి చోట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓకే. జనరల్లీ వీకెండ్ తర్వాత మండే ఎలా ఉంటుంది, మండే ట్యూస్డే ఎలా ఉంటుంది చూద్దాం అంటారు జనరల్లీ. సో మండే కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవాళ కూడా. సో ఐ థింక్ హిట్ అయిందని చెప్పొచ్చు అండి కాన్ఫిడెంట్గా. ఓకే. సో ఇండస్ట్రీలో మీ మీద ఒక టాక్ ఉంది, ఎప్పుడు రిస్క్ తీసుకుంటూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు అని. సో సాహసం కూడా ఒక ప్రయోగమే, ఎందుకంటే హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ మూవీస్ని టాలీవుడ్కి రప్పించారు. సో రిస్క్ తీసుకుంటాను అనిపించిందా మీకు? అంటే ఇది ఫస్ట్ ఫిలిం నుంచి నన్ను అడుగుతున్నారండి క్వశ్చన్ అందరూ. బట్ నేను సినిమా చేసేటప్పుడు నేను రిస్క్ తీసుకుంటానని నాకు అనిపించదండి. అది సరే అలా వర్క్ చేయడమే నాకు అలవాటు కాబట్టి సో అది నాకు ఈజీ అనిపిస్తుంది యాక్చువల్గా. అట్ ద సేమ్ టైం నేను ఈ కమర్షియల్ జానర్ ఫిల్మ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. అవి చూసి ఎంజాయ్ చేయడం, కామెడీ ట్రాక్స్ కానీ ఎట్లు కానీ ఎంజాయ్ చేస్తాను. బట్ ఇప్పుడు ఎవరు వాళ్ళ స్ట్రెంగ్స్ వర్క్ చేయాలి. సో నా స్ట్రెంగ్త్ ఇది. సో నేను ఇటువైపు వెళ్ళడమే కరెక్ట్ అండి. ఓకే. అంటే కమర్షియల్ ఓరియంటెడ్ మూవీస్ని చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తారు, అంతేకాని ఫాలో ఓవర్. మీ స్టైల్ మీదే, మీ స్టైల్ సెపరేట్. అంటే ఎవరి కాళ్ళు అంటే ఈచ్ వన్ అది ఈజ్ ఓన్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అంటే ఫీల్డ్ ఇన్ ద సెన్స్ సినిమా ఫీల్డ్లోనే వేరియస్ ఇది అనుకుంటే. సో ఎవరి బ్రాకెట్లో వాళ్ళు వెళ్ళడం అది కరెక్ట్గా ఉంటుందండి. అయితే మీ సినిమాలు తీసుకున్నా కూడా ఒక సినిమాని పోలినట్లు ఇంకో సినిమా ఉండదు. టోటల్ ఓవరాల్గా చూస్తే డిఫరెంట్గానే అనిపిస్తుంది. అయితే నుంచి అనుకోకుండా ఒకరోజు ఏదైనా సరే. ఇప్పుడు సాహసం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక నిధిని కోసం మొత్తం ప్రయోగాలు చేస్తూ హీరో మొత్తం సాహసం చేయాల్సి ఉంటుంది. సో ఎందుకని గోపీచంద్ గారినే సెలెక్ట్ చేసుకున్నారు? గోపీచంద్ గారిని నేను సెలెక్ట్ చేయడం కాదండి. యాక్చువల్లీ ఆ టైంకి నేను వేరే సినిమా ఒకటి కమిట్ అయి ఉన్నాను. దాని స్టోరీ వర్క్ జరుగుతుంది. ఆ టైంలో గోపీచంద్ అడిగాడు నన్ను సినిమా చేయమని. ఓకే. సో బట్ వేరేది కమిట్ అయి ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు చేయలేనని చెప్పాను. ఒక 6 months గడిచిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు. ముందుకెళ్ళలేకపోతే ఇంక వేరే ప్రాజెక్ట్స్లోకి ఏదో ఒకటి ఎంటర్ అవ్వాలన్న టైంలో మళ్ళీ అడిగాడు తను. సో అప్పుడు చేస్తానని చెప్పి ఈ ప్రాజెక్ట్ జరగడం ముందుకెళ్ళింది అన్నమాట. అంటే గోపీచంద్ గారి కోసమే స్టోరీ క్రియేట్ చేశారనమాట? లేదండి, లైన్ ఉందండి ముందర. ఆ లైన్ ఉంది, ఆ లైన్ తనకు చెప్పడం జరిగిందండి. ఓకే. సో ఓవరాల్ మొత్తం కాస్టింగ్ ఎలా చూస్ చేసుకున్నారు? కాస్టింగ్ ఈ సినిమా అంటే అది సినిమా పరంగా ఇట్స్ ఇండియా పాకిస్తాన్ ఆ పార్టీషన్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా జరిగింది కాబట్టి ఆ గోపీచంద్కి సినిమాలోనే ఆ జర్నీ ఉంటుందండి. స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హిస్ తను ఉండే బస్తీ కాడ నుంచి పాకిస్తాన్ వరకు వెళ్ళి ట్రెజర్ అంతా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆబ్వియస్గా క్యారెక్టర్స్ అన్నీ పాకిస్తాన్ బేస్డ్గా కనిపించాలి. సో కనిపించాలి కాబట్టి వాళ్ళని చూస్ చేసుకుంటంలో కొంచెం కేర్ఫుల్గానే ఉన్నాం. అటుపక్క నుంచి తీసుకుని ఆ లుక్ అది మ్యాచ్ చేయడానికి సో ట్రై చేసాం. శక్తి కపూర్ గారిని తీసుకున్నా, కొత్త వాళ్ళు ఇద్దరిని తీసుకున్నాం, పారు గంభీర్ని కానీ రాజారావు కానీ, వీళ్ళు ఎవరిని తీసుకున్నా ఆ లుక్ మ్యాచ్ చేయడానికి మేజర్గా ట్రై చేసాం. ఓకే. అయితే మీరు ఆ బోర్డర్లో కూడా తీశారు, పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో తీశారని విన్నాం, నిజమేనా అది? అంటే లడాఖ్లో తీసానండి. ఆబ్వియస్గా లడాక్ అన్నది ఇంకా ఆల్మోస్ట్ బార్డర్ ఏరియాకి ఉంటుంది కానీ చైనాకి ఇటు పాకిస్తాన్కి. బట్ లడాఖ్లో తీసింది మేము టూరిస్టులు అందరూ వెళ్ళగలిగే ప్లేస్లోనే తీసాం. ఇట్స్ నాట్ దట్ బార్డర్లో స్పెషల్ పర్మిషన్ తీసుకుని వెళ్ళడం అదేం కాదు. బట్ అందరూ టూరిస్టులు వెళ్ళగలిగినంత వరకు అదే ప్లేస్లోనే తీసాం. మీలాంటి ఎక్స్పీరియన్స్ భక్తులతో యాత్రకు వెళ్ళడం నా అదృష్టం. అసలు పాకిస్తాన్ ఎందుకు వచ్చావు?
కానీ చాలా కష్టపడ్డారు కదా, ఎందుకంటే అక్కడ బాగా చలి ఉంటుంది. అందులో చలి ఇట్స్ సపోజ్ టు బి వరల్డ్స్ హైయెస్ట్ డెజర్ట్ అండి. చలికి చలి ఉంటుంది, ఎండకి ఎండ ఉంటుంది అండి అక్కడ. ఓకే, రెండు ఉంటాయి అక్కడ. సో ఆ రెండు మేము మూవీలో చూడొచ్చు. చూడొచ్చు, అమేజింగ్ విజువల్స్. శ్యామ్ దత్ క్యాప్చర్ చేశాడు. ఓకే, సో ఫ్యాంటాస్టిక్గా క్యాప్చర్ చేశాడు. సో ఎప్పుడైనా కష్టం అనిపించిందా, మీరు కావాలనుకున్న అవుట్పుట్ రాకపోవడం కానీ, ఈ సీన్ తీయడం కష్టం కానీ ఎప్పుడైనా అనిపించిందా సినిమాలో? చాలా చోట్ల అనిపించిందండి. లైక్ ఏటీఎం చేజ్, ఫస్ట్ ఒక చేజ్ ఉంటుంది. ఆ చేజ్ డిజైన్ అంతా సిటీ మధ్యలో డిజైన్ చేసుకున్నాం. సో అది ఆ సిటీ మధ్యలో డిజైన్ చేసుకున్నప్పుడు అది చాలా కష్టం అనిపించింది. దానికి అటు ఇటు చేంజెస్ చేసి అన్ని రూఫ్ టాప్స్ మీద, సుల్తాన్ బజార్, హ్యాబిట్స్లో ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఆ అడ్వెంచర్ మూవీకి కావాల్సింది ఎక్కువ యాక్షన్ అండ్ కాన్స్టెంట్ మూమెంట్ ఉండాలండి స్టోరీలో. ఎక్కడ ఒక చోట స్టాగ్నెట్ అయిపోయినట్టు అవ్వకుండా ఏదో ఒక మూమెంట్ ఉండాలి కాన్స్టెంట్గా. సో దానికి ఆ జర్నీలో వేరియస్ లొకేషన్స్కి వెళ్ళి మ్యాచ్ చేయడం, అక్కడ కొన్ని ఎక్స్టీరియర్ తీయడం, ఇంటీరియర్ వేరే చోట తీయడం. సో ఈ విధంగా వర్కింగ్కి కష్టం కొంచెం. ఓకే, అదే మ్యూజిక్ కూడా ఉన్నది 2 పాటలైనా చాలా మంచి రిజల్ట్ చూపించింది మ్యూజిక్ పరంగా. సో శ్రీ గారు మూడు పాటలు, ఒకటి టైటిల్స్లో ఫస్ట్ టైటిల్స్లో వస్తుందండి. ఓకే, ఇంకొకటి మాంటేజ్ సాంగ్, ఇంకోటి సెకండ్ హాఫ్లో డ్యూయెట్ ఒకటి వస్తుంది. ఓకే, సో శ్రీ గారి మ్యూజిక్ కంపోజిషన్ ఎలా ఉంది? ఆయన శ్రీ గారి గురించి చెప్పాలంటే లిటిల్ సోల్జర్స్ నుంచి మొదలు పెట్టాలి. లిటిల్ సోల్జర్స్ కానీ, సింధూరం కానీ, గాయం కానీ, ఇలా కొన్ని అద్భుతమైన సినిమాలు చేశారండి. ఆయన మర్చిపోలేని ట్యూన్స్ అయ్యి ఆయన చేసినాయి. ఆయనది ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. ఓకే, సో అప్పటి నుంచి ఇష్టం శ్రీ నాకు. సో ఈ సినిమాకి ఇంకా యాప్ట్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అడ్వెంచర్ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇంపార్టెంట్. మనం మంచి విజువల్ ఇవ్వగలుగుతాం, మంచి లొకేషన్కి వెళ్తాం, మంచి ఫ్రేమ్ కంపోజ్ చేయగలుగుతాం. బట్ ఆ ఫ్రేమ్ని ఎలివేట్ చేయాలంటే ఒక శ్రీయే చేయగలుగుతాడు, ఇంకెవరు చేయలేరు మొత్తం ఉన్న టెక్నీషియన్స్లో. అది మోర్ దెన్ 100% తను జస్టిస్ చేశాడని అనుకుంటున్నాను. ఓకే, అయితే మీరు ఒక్కడున్నాడు మూవీ కూడా గోపీచంద్ గారితో చేశారు. సో అప్పటికి ఇప్పటికీ యాజ్ ఎ హీరోగా గోపీచంద్లో ఏమైనా డిఫరెన్స్ చూసారు? ఒక్కడున్నాడికి ఇప్పటికీ ఏం లేదండి, పెద్ద నాకేం డిఫరెన్స్. ఇదే మాట గోపీచంద్ గారు కూడా అన్నారు. ఆయన కూడా ఇదే క్వశ్చన్ అడిగితే చంద్రశేఖర్ ఎలేటి గారు అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది అంటే ఏం లేదన్నారు సింపుల్ గా. మీరు అదే మాట. ఏం లేదు, డిఫరెన్స్ ఏం కాదు. సో మీ మధ్య కోఆర్డినేషన్ అలా ఉందంటారా? కోఆర్డినేషన్ ఏం కాదండి, హీ నోస్ మై వర్కింగ్ స్టైల్. ఒకడున్నాడు చేశాడు కాబట్టి నా వర్కింగ్ స్టైల్ తెలుసు. సో తెలిసే తనను అప్రోచ్ అయ్యాడంటే ఆబ్వియస్గా విల్ బి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, ఇప్పుడు తెలియకుండా ఏదో ఫస్ట్ టైం అప్రోచ్ అయిపోయి ఓకే ఇప్పుడు చంద్రశేఖర్ రిలేటివ్ వర్క్ చేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అనుకుంటే అప్పుడు ఏదన్నా అవ్వచ్చు. సో ఆబ్వియస్గా ఈ నోస్ హౌ ఐ వర్క్ అండ్ మై వర్కింగ్ స్టైల్. తెలిసి తను మళ్ళీ సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ విల్ బి అడ్జస్టింగ్గానే ఉంటాడు తను కూడా. ఓకే, అండ్ ప్లస్ ఒక్కడున్నాడికి తను ఓకే తన ఇమేజ్ పెరిగింది, స్టార్ ఇమేజ్ పెరిగింది, అన్నీ పెరిగింది. ఓకే, బట్ విత్ మీ ఈజ్ నార్మల్ ద సేమ్ పర్సన్. ఓకే, ఓవరాల్గా చూస్తే సాహసం చాలా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సో తీస్తున్నప్పుడు ఈ ఒక ప్లాన్ అని ఉంటే అంటే మొత్తం మీ మీదే ఉంటుంది, డైరెక్టర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఒక సినిమా ఎలా రావాలి, దాని అవుట్లుక్ ఎలా ఉండాలి అనేది. సో అనుకున్నప్పుడు సినిమా చూసుకున్నప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు అంటే వ్యూవర్స్ నుంచి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా వరకు మీరు అన్నట్టు డైరెక్టర్ పిక్చర్ని ఫైనల్గా తను చూస్తాడు కాబట్టి తన కంట్రోల్లో ఉంటుందండి. బట్ సాహసం లాంటి అంటే సాహసం అంటే ఎనీ అడ్వెంచర్ ఫిలిం టెక్నీషియన్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుందండి, ప్రతి టెక్నీషియన్. బికాజ్ ఎనీ అడ్వెంచర్ ఫిలింలో మీరు ఆ విజువల్ గ్రాండియర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి ఆర్ట్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎడిటింగ్ కూడా పేస్ ఉండేలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే తప్ప ఇది రాదండి సాహసం లాంటి. ఎనీ అదర్ ఫిలిం మేబీ ఓన్లీ ఆన్ యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి, ఓన్లీ ఆన్ డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్ళిపోవచ్చు. బట్ సాహసం లాంటి సినిమాకి ఐ థింక్ సీజీ పీపుల్, ప్రసాద్ ఈఎఫ్ఎక్స్ కానీ, మ్యాజిక్ లైట్ వాళ్ళు కానీ, వాళ్ళు చేసింది కానీ చాలా అప్రిషియేషన్ వస్తుంది. సో ఎంతమంది సపోర్ట్ ఉంటే తప్ప అది ముందుకు వెళ్ళదు సాహసం లాంటి సినిమాకి పర్టికులర్లీ. ఈవెన్ దో డైరెక్టర్కే ఫుల్గా విజన్ ఉండి లాస్ట్ ఎలా ఉంటుందో తనే చూస్తున్నా సరే, బట్ ఇలాంటి అడ్వెంచర్ ఫిల్మ్ మటుకు వీళ్ళందరి సపోర్టు 100% కావాలి. రైట్, అయితే బడ్జెట్ను మించిపోయింది అన్నారు. సో నిజమేనా? బడ్జెట్ను క్రాస్ చేసి మీరు అనుకున్న బడ్జెట్ కంటే క్రాస్ చేసి? లేదు, నేను అనుకున్న బడ్జెట్ కంటే 10% ఎక్కువైంది అంతే. 5-10% అటు ఇటు ఎక్కడన్నా జరుగుతుందండి అది, బట్ దాంట్లోనే చేసాం ఫైనల్గా. ఓకే, సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీని, అలాంటి కాన్సెప్ట్ మూవీని
తెలుగులో టాలీవుడ్లో ప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ మూవీలో ఎడిటింగ్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. సో ఎడిటింగ్ గురించి ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు, ఎలాంటి టీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు? ఎడిటింగ్ ఆల్సో హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం. అది కూడా చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. అండ్ ఈ సినిమాకి పర్టికులర్లీ ఫస్ట్ టైం నేను డిజిటల్ కెమెరాస్ వాడడం జరిగింది. సో మనకి అప్పటి వరకు ఫిలిం మూలానే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. యాక్షన్ కట్ అనేది చాలా షార్ప్గా చెప్తుండేవాళ్ళం, ఎక్కడ ఫిలిం వేస్ట్ అయిపోతుంది మనం. ఇప్పుడు డిజిటల్ కెమెరా ఉంది కాబట్టి ఆబ్వియస్గా రష్ ఎక్కువిస్తాను. రష్ ఎక్కువిస్తే దాన్ని ఎడిట్ చేసి ఇంత బేసిక్గా చేసిన ఎడిటర్ చంద్రశేఖర్ గురించి కూడా చెప్పాలి. అండ్ ప్లస్ అనదర్ 2 ఇంపార్టెంట్ పీపుల్ అండి. ఒకటి చంటి గారు, ఎడిటర్ చంటి గారు. ఫైనల్గా ఈ హోల్ ఫిలిం అంతా చూసి ఆయన అడ్వైజులు చాలా వాల్యుబుల్గా పనిచేసింది మాకు, ఆయన చెప్పిన విధానం. ఇంకొకటి సర్వేష్ మురారి ఫస్ట్ సాంగ్ షూట్ చేశాడు ఈ సినిమాలో. అండ్ ప్లస్ గ్రేడింగ్ తనే గ్రేడింగ్ చేశాడు లాస్ట్ 13, 14, 15 రీల్స్ పర్టికులర్లీ. సో డైలీ షూటింగ్ తనకి 6 వరకు చేసి 7కి వచ్చి 11:30, 12 వరకు గ్రేడ్ చేసి మళ్ళీ మన్నాడు తను వేరే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. సో తనకు ఒకటి థ్యాంక్స్ చెప్పాలండి. అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు, అంతా దైవ నిర్ణయం. ఇక్కడ ఏది దొరికినా ముందు నాకు చూపించాలి. మాకు లాక్కోవటమే కానీ ఇవ్వటం తెలీదు. నాది కానిదేది నాకొద్దు, నాది అన్నది మీరు అడగద్దు. వాడు బార్డర్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. చంద్రశేఖర్ ఎలేటి గారి గురించి మరిన్ని వివరాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.